ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ యాంకర్ ప్రత్యూష. చాలా మంది స్టూడెంట్స్ ఎంబీఏ చేయాలనుకుంటారు, కానీ ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, మనం ఎంబీఏ చేస్తే మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఈ డౌట్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కెరీర్ కౌన్సిలర్ డాక్టర్ మాధవి బండారు గారు. సో మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. మ్యామ్, నేను చెప్పినట్లే చాలా మంది స్టూడెంట్స్ ఎంబీఏ చేయాలనుకుంటారు. అసలు ఎవరు ఎంబీఏకి సూటబుల్ అవుతారు, ఎవరికి ఎంబీఏ సూటబుల్ అవుతుంది, అండ్ వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు చెప్తారా అంటే ఎవరికి ఎంబీఏ సూట్ అవుతుంది? ఎంబీఏ ఎవరికైనా సూట్ అవుతుందమ్మా. ఎంబీఏకి ఈ బ్రాంచ్లో వాళ్ళు లేదా ఈ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ చేసిన వాళ్ళ, సైన్స్ చేసిన వాళ్ళ అలాంటిది ఏవీ లేవు. ఎనీ స్టూడెంట్ ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ క్యాన్ టేక్ అప్ ఎంబీఏ. ఎందుకు అంటే ఎంబీఏ అనేది మేనేజ్మెంట్ పీజీ ప్రోగ్రామ్. ఓకే, సో దీంట్లో ఏం నేర్చుకుంటాము, మేనేజ్మెంట్ ఎలా చేయాలి, మేనేజ్మెంట్ అంటే ఉన్న వనరులన్నిటినీ ఎలా మనం యూస్ చేయాలి. సో ఏ ఆర్గనైజేషన్ తీసుకున్నా, ఏ ఆఫీస్ తీసుకున్నా, గవర్నమెంట్ కూడా తీసుకున్నా, వాళ్ళన్నిటికీ కావాల్సింది ఏంటి, వనరులు ఏమున్నాయి మన దగ్గర, ఆ వనరుల్ని మనం ఎలా యూస్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది, తర్వాత ప్రొడక్టివిటీ వస్తుంది. బేసిక్గా ఈ రెండిటి గురించి మేనేజ్మెంట్ చేస్తాం. ఓకే, సో ఎవరిది అందరూ చేయవచ్చు మేనేజ్మెంట్ అనేది. ఇప్పుడు ఎంబీఏ జాయిన్ అవ్వాలంటే ఒక స్టూడెంట్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి? అయితే ఎవరైనా చేయొచ్చు అని చెప్పాను కదా, కానీ మేనేజ్మెంట్ని చాలా బాగా చేసి ప్రాఫిట్స్ తీసుకొని వచ్చి వాళ్ళు ఒక స్థాయికి ప్రతి కంపెనీని తీసుకెళ్ళాలి అంటే మాత్రం వాళ్ళలో ఒక రకమైన పట్టుదల ఉండాలి. నేను ఇది చెయ్యాలి, ఇది సాధించాలి. ఎవరికైతే సాధించాలి అనే మనస్తత్వం ఉంటుందో అలాంటి వాళ్ళు ఎవరైనా ఎంబీఏ తీసుకోవచ్చు. సో మేనేజ్మెంట్లో బేసిక్గా మనం ఎంబీఏలో ఇప్పుడు మేనేజ్మెంట్ అన్నది మనం విడిగా చదువుకోక ముందు కూడా మనకి మేనేజ్మెంట్ ఉండింది. ఇళ్లల్లో మేనేజ్మెంట్, ఫస్ట్ మేనేజ్మెంట్ ఇళ్లలో ఎక్కడ మొదలవుతుందంటే మన అమ్మ నాన్నలతో మొదలవుతుంది. మామూలు పద్ధతిలో నాన్నగారు సంపాదించి తీసుకొని వస్తారు, తల్లి ఇంట్లో ఉండి అన్ని సమకూరుస్తూ ఉంటుంది. ఉన్నవి లేనివి అన్నీ ఉన్నాయా, ఎంతవరకు ఉన్నాయి, పొదుపుగా వాడటము, ఉన్న వాటిని చాలా బాగా యూస్ చేయటము. సో ఫస్ట్ మేనేజ్మెంట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో విడిగా మనకి మేనేజ్మెంట్ గురించి ఎప్పుడూ నేర్పించలేదు, కానీ మనకి ఎప్పుడైతే గ్లోబల్ మార్కెట్ పెరిగిందో అప్పుడు మేనేజ్మెంట్ అనేది మనం ఏం చేసాము అని అంటే దాన్ని ఒక పద్ధతిగా చదువుకోవడము, దాంట్లో ఒక డిగ్రీ సంపాదించడం అనేది స్టార్ట్ చేసాం. ఓకే, ఉన్న దాంట్లోనే మనకి ఇది అని తెలుసుకోవడానికి టైం పట్టింది అంటారు. అంతే అంతే, తెలుసుకోవడం అని కాదు, ఇది వరకు అంత అవసరం రాలేదు. ఎందుకు అంటే ఎక్కడికక్కడ ఇళ్ళు రీజియన్స్లోనే ఉంది. సో ఎప్పుడైతే మన కంపెనీలు, ఫ్యాక్టరీలు అవన్నీ మొదలయ్యాయో, ఫ్యాక్టరీ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మేనేజ్మెంట్ సపరేట్గా మనం నేర్చుకొని దాంట్లో పెట్టడం గురించి మనకి మొదలైంది. ఎందుకు అని అంటే నీకు స్పెసిఫిక్గా ఒక్కొక్క ఫ్యాక్టరీకి ఒక్కొక్క రకమైన అవసరాలు ఉంటాయి. ఇప్పుడు కామన్ అవసరాలు అనుకోండి అందరూ చేయగలరు, కానీ కంపెనీ మారే కొద్దీ దాని అవసరాలు మారుతూ ఉంటాయి. సో ఏ అవసరానికి ఎలా యూస్ చేయాలి, అప్పుడు దాని గురించి ఒక ఫార్మేటివ్ సైన్స్ అనేది స్టార్ట్ అయింది. దాన్ని మనం ఎంబీఏ అని ప్రోగ్రామ్ అని అంటున్నాం అనమాట. మ్యామ్, ఇంకోటి ఏంటంటే మీరు చెప్పారు అంటే ఎంబీఏ ఎవరైనా చేయొచ్చు, అంటే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు అంటారు. కానీ చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే నేను ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను ఎంబీఏ చేయొచ్చా చేయొద్దా, లేదు నేను మ్యాథ్స్, నాకు ఎలా యూజ్ అవుతుంది ఎంబీఏలో, ఒకవేళ ఎంబీఏ తీసుకుంటే ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఇవి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఒక క్లారిటీ ఇస్తారా వాళ్ళకి? చెప్పాగా ఎవరైనా తీసుకోవచ్చు, అస్సలు సంకోచించే అవసరం లేదు, ఆలోచించే అవసరము లేదు. అయితే ఎంబీఏ చదువుతున్నప్పుడు నేను అన్నాను డిఫరెంట్ అవసరాలకి డిఫరెంట్ రకాలుగా మనకి స్పెషలైజేషన్స్ అని ఉంటాయి. మేనేజ్మెంట్ అన్నిట్లోనూ చేస్తాం, కానీ దాంట్లో బేసిక్గా మనం ఏమంటాము అని అంటే ఏదైనా ఒక కంపెనీని స్థాపించినప్పుడు దానికి వనరులు అంటే రిసోర్సెస్ అని చెప్పాను కదా, 4 రకాలుగా జనరల్ రిసోర్సెస్ ఉంటాయిరా ఎప్పుడైనా. సో దాన్ని ఏమంటాము అని అంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్, తర్వాత మ్యాన్ పవర్ రిసోర్సెస్, మెటీరియల్ కావాలి, తర్వాత మెషిన్ కావాలి. ఓకే, మెషిన్ ఆర్ ప్రొడక్షన్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, రైట్. సో బేసిక్గా ఏంటి అని అంటే స్పెషలైజేషన్ పరంగా తీసుకుంటే ఈ 4 బ్రాడ్ స్పెషలైజేషన్స్, ఫైనాన్సెస్ని దాంట్లో స్పెషలైజేషన్ ఎలా యూస్ చేయాలి అన్నది, అలాగే ఫైనాన్సెస్ ఎలా యూస్ చేయాలి అన్నప్పుడు పెట్టుబడులు,
తర్వాత రోజువారీగా మనం ఎలా ఖర్చు చేయాలి, తర్వాత మనకు వచ్చేవేంటి వెళ్ళేవేంటి, వాటిని ఎలా కూడించాలి. సో ఫైనాన్స్ లో ఇవన్నీ ఉంటాయి, రైట్. మనం ఎక్కడెక్కడ నుంచి అప్పు తీసుకొని రావచ్చు, ఎంత అప్పు ఉండాలి, ఎంత మనది ఉండాలి, రైట్. సో ఇవన్నీ ఫైనాన్స్ లో నేర్చుకుంటాం. సో ఫైనాన్స్ లో మళ్ళీ నీకు ఇవన్నీ స్పెషలైజేషన్స్ అవుతాయి. అలాగే హెచ్ఆర్ తీసుకున్నాం. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, అంటే మ్యాన్ పవర్. సో ఇవేవి యూస్ చేసిన కంపెనీ మనం ఏమంటామనంటే అన్ ఆర్గనైజేషన్ ఇస్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అండ్ ఇట్ ఈస్ టు ద పీపుల్. ఓకే, కంపెనీ పెట్టేది మనుషులు. ఎవరి కోసం పెడతాము? సొసైటీలో మనం వాళ్ళకి కావాల్సిన అందించడం కోసం పెడతాం, జనాల కోసం పెడతాం, రైట్. దాంట్లో పని చేయడానికి వచ్చేది ఎవరు? మళ్ళీ మనుషులే వస్తారు. ఆ మనుషుల ద్వారానే మిగతావన్నీ మనం వాడతాం అన్నమాట. సో మామూలుగా మనం ఏమంటామంటే ఒక కంపెనీలో మనిషికి 2 times విలువ ఎక్కువ. ఎందుకంటే స్వతహాగా అతను ఒక రిసోర్స్, మిగతా రిసోర్సెస్ అన్నిటిని వాడడానికి కూడా మనిషే ఉండాలి. అందుకని అండ్ ఎస్పెషలీ మన నాలెడ్జ్ ఎకానమీ వైపు నడుస్తున్నాం కాబట్టి టెక్నాలజీ వాడాలన్నా, బుద్ధి ఉపయోగించాలన్నా, ఆ బుద్ధి ఉపయోగించి కొత్త కొత్తవి కనిపెట్టాలన్నా మనిషే కావాలి. కాబట్టి అతని వాల్యూ కానీ విలువ కానీ చాలా ఎక్కువ. ఓకే, సో మనిషిని ఎలా యూస్ చేయాలి, ఏ లెవెల్స్లో వి ఫైండ్ ది యూజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, వాళ్ళని ఎలా తీసుకోవాలి, వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎలా డెవలప్ చేయాలి, తర్వాత మన కంపెనీ కావాల్సింది మనం ఎలా ఆలోచించాలి, బయట కండిషన్స్ ఏంటి, బయట కండిషన్స్ తగ్గట్టుగా సప్లై ఎలా ఉంది, మనకి టాలెంట్ సప్లై ఎలా ఉంది, టాలెంట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ హ్యూమన్ రిసోర్స్ స్పెషలైజేషన్. అలాగే ఇప్పుడు మెటీరియల్ ఇంకా ప్రొడక్షన్ అన్నాం. సో మనం ఏం చెప్పాం, కంపెనీ ఎందుకు పెడతాము? సమాజంలో కావాల్సిన అవసరాలని ఇవ్వడానికని పెడతాం. అంటే అది ఎలా ఇస్తాము? అది ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అని అంటాం. అంటే వస్తువులు కానీ సర్వీస్ కానీ కదా, దిస్ విల్ బి దేర్. సో దాన్ని ప్రిపేర్ చేయాలి అని అంటే మనకి దానికి కావాల్సిన మెటీరియల్స్ కావాలి. ఓకే, మెటీరియల్ మేనేజ్మెంట్ అంటాము. అండ్ ఆపరేషన్స్ అంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు దానికి పద్ధతులు ఏంటి, ప్రొసీజర్ ఏంటి, మెకానిజం ఏంటి. ఓకే, సో ఈ రెండిట్లో మనకు వచ్చేది ఏంటి అని అంటే ప్రొడక్షన్ మేనేజ్మెంట్. ఆ తర్వాత ఒక్కొక్క ప్రోడక్ట్ సపరేట్గా తీసుకొని చేస్తాం కాబట్టి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అంటాము, రైట్. తర్వాత మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఎందుకంటే మనకి సోర్సింగ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి రా మెటీరియల్ దొరుకుతుంది, ఎంత తక్కువలో దొరుకుతుంది, అండ్ ఒకళ్ళ మీద రిలై అవ్వాలా, పార్ట్నర్షిప్లో వెళ్ళాలా, 10 మందిలో పెట్టుకోవాలా, 10 మందితో పెట్టుకుంటే మనకి డిస్కౌంట్ వస్తుందా రాదా, ఇవన్నీ ఆలోచించాలి. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కావాలి, అవన్నీ రావాలి. అలాగే మనం ఫినిష్డ్ గూడ్ తయారు చేసిన తర్వాత ఇది మార్కెట్లోకి పంపించాలి అంటే మనం ఎంత పంప్ చేయాలి, ఎంత మెటీరియల్ మనం తయారు చేసుకొని ఉంచుకోవాలి, అంత మెటీరియల్కి మనం అంత ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తే మనకి వెనక్కి వస్తుందా రాదా. సో ఇవన్నీ ఆలోచించాలి, రైట్. సో మనకి సేల్స్ కావాలి. మీరు చెప్తుంటే ఇప్పుడు 4 different బ్రాంచెస్ చెప్పారు మీరైతే. ఇదంతా కూడా జస్ట్ ఎడ్యుకేషన్ మీద ఒకటే ఉండదు కదా, అంటే వాళ్ళ ఆలోచించే విధానం కావచ్చు, వాళ్ళ ఉండే స్కిల్ బట్టి, అంటే నేను మనుషులు ఎలా వాడుకోగలను నా ఒక ఉపయోగానికి, దీని మీద బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మన పర్సనాలిటీ మీద కూడా ఉంటుంది. కొంతమందికి ఏంటి, నలుగురితో మాట్లాడడం చాలా ఇష్టం, నలుగురిని కన్విన్స్ చేయగలుగుతారు, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి బాగా ఇన్ఫర్మేషన్ రాబట్టుకోగలుగుతారు. అలాంటి వాళ్ళు మార్కెటింగ్ కానీ హెచ్ఆర్ కానీ తీసుకుంటే చాలా రాణిస్తారు. అలాగే కొంతమంది టెక్నాలజీ మీద పట్టు ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆలోచనలో వాళ్ళకి వినూత్నమైన ఆలోచనలు వస్తాయి, అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా డైరెక్ట్ గా బిజినెస్ పెట్టగలరు. ఓకే, ఆంట్రప్రెన్యూర్షిప్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంటుంది. కొంతమందికి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోగలరు. ఆ రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉన్నా, లేకపోతే కొత్త ఆలోచనలు వచ్చినా వాళ్ళు రీసెర్చ్ లోకి వెళ్ళొచ్చు, ప్రోడక్ట్ డిజైనింగ్ లోకి వెళ్ళొచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఓన్లీ నేను జాబే చేయాలి, జాబ్ చేయకూడదు, నేను అసలు నాకు జాబ్ ఇంట్రెస్ట్ లేదు, బట్ ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు కూడా ఎంబీఏ బాగా సూట్ అవుతుంది కదా. బిజినెస్ చేయాలి అనుకుంటే ఎంబీఏనే బాగా సూట్ అవుతుంది. దాంట్లో మనము బిజినెస్ పెట్టాలి అనుకుంటే దానికి కావాల్సింది ఏంటంటే ఇన్నోవేషన్ మేనేజ్మెంట్, ఇంకా ఆంట్రప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్ అని అంటాము. ఎవరైతే బిజినెస్ స్వతహాగా వాళ్ళు సొంతంగా పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సింది ఆంట్రప్రెన్యూర్షిప్ మేనేజ్మెంట్ అనమాట. ఆంట్రప్రెన్యూర్ అంటేనే బిజినెస్ పెట్టగలిగిన వాడు. ఓకే, అండ్ ఇప్పుడు మన దేశంలో దానికి చాలా ప్రోత్సాహం వస్తుంది. అదేంటి, స్టార్టప్ మేనేజ్మెంట్ అని వినే ఉంటాం. స్టార్టప్ మేనేజ్మెంట్ ఏంటి, స్టార్టప్ ఐడియాస్ అనమాట. ఎవరు పెట్టగలుగుతారు అలాంటి కొత్త బిజినెస్లు ఎవరు అని అంటే
ఎన్వైరన్మెంట్ని బాగా స్టడీ చేసి ఓకే దాంట్లో జనాలకి ఇప్పుడు ఎలాంటి అవసరం ఉంది లేదా నేను ప్రొవైడ్ చేస్తే అది నాకు బాగా ప్రాఫిట్ తీసుకొస్తుంది, జనాలకి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అందులో మనమే ఉంటాం, మనకేం కావాలి అక్కడి నుంచి ఆలోచించుకుంటూ వెళ్తే నీకు అచ్చా నేను ఇది చేస్తే ఇది బాగా యూస్ఫుల్ అవుతుందేమో అని ఎప్పుడైతే నువ్వు ప్రొజెక్ట్ చేయగలుగుతావో అలాంటి వాళ్ళు ఆంట్రప్రెన్యూర్స్ అవుతారు. వాళ్ళు సొంతంగా బిజినెస్ మొదలు పెట్టుకోగలుగుతారు. మనకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి అలా స్టార్ట్అప్ మేనేజ్మెంట్ అని మనకి టీ హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది. ఇలా మీరు కొత్తవి ఏవైనా తీసుకొని వస్తే మీకు ఫండింగ్ కూడా ఏర్పాటు చేస్తారు. అవును, ఈ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా లేకుండా జస్ట్ మనతోనే జస్ట్ మనం ఒక్కడుంటే సరిపోతుంది, మనం ఏమైనా చేయగలిగాం, ఒక మంచి బిజినెస్ చేయొచ్చు అనే నమ్మకం కూడా అందరిలో కలుగుతుంది. ఇప్పుడు కలుగుతుంది. చిన్న బిజినెస్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు ఏంటంటే ఒక మార్కెట్ని సర్వే చేసి ఏరియాని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు బాగా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అలాంటివన్నీ ఉన్నాయి. అక్కడ ఎక్కడెక్కడి నుంచో పిల్లలంతా వచ్చి హాస్టల్స్లో ఉంటారు. ఇప్పుడు ఎస్టాబ్లిషింగ్ హాస్టల్స్ ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. హాస్టల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, హాస్టల్లో వాళ్ళకి కావాల్సినవి చూడటము, ఓకే హాస్టల్ మేనేజ్మెంట్, తర్వాత వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయడము. సో ఒకటి మొదలవుతే దాని చుట్టూ 10 మొదలవుతాయి. వాళ్ళకి ఇవ్వడం కోసమని చాలా బిజినెస్లు మొదలవుతాయి. సో నీకు అలాంటి ఏరియాస్లో ఏమేమి పనిచేస్తాయి? కెఫెటేరియాస్ బాగా పనిచేస్తాయి, తర్వాత రోడ్ సైడ్ ఫుడ్ బాగా పనిచేస్తుంది, ఫుడ్ కోర్ట్స్ వాక్ ఇన్ ఫుడ్ కోర్ట్స్ బాగా పనిచేస్తాయి, స్టడీ హాల్స్ బాగా పనిచేస్తాయి, మీకు లైబ్రరీస్ బాగా పనిచేస్తాయి. ఆ తర్వాత ఇళ్లనే ఇప్పుడు హాస్టల్స్ గా మార్చేస్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇన్ని బిజినెస్ లో? ఎందుకంటే అక్కడ వచ్చి హాస్టల్స్ లో పిల్లలు, ఇన్స్టిట్యూషన్స్ చదువుకోవడానికి వచ్చిన పిల్లలకి ఇవన్నీ అవసరం. తప్పకుండా అసలు వాళ్ళు ప్రమోట్ అక్కర్లేదు, ఇంకా వాళ్ళ అవసరాలు అవే కాబట్టి ఇంకా అక్కడికి వచ్చేస్తే. సో ఏరియాని బట్టి అక్కడ జనాలు ఏమున్నారో బట్టి దాన్ని బట్టి ఏం బిజినెస్ పెడితే మనం ఇక్కడ రన్ అవుతాం సక్సెస్ఫుల్ గా అన్నది మీకు. ఆ తర్వాత ఏంటి మిల్లెట్ సెంటర్స్ అని, హెల్త్ అని, ఇప్పుడు మీకు వాళ్ళకి జిమ్స్ అని లేకపోతే ఇలాంటివి కూడా ఇచ్చారనుకోండి. సో అవన్నీ ఫెసిలిటీస్ పెడితే ఆ ఏరియాస్ లో బాగా సక్సెస్ఫుల్. అలాగే కొత్తగా ఇప్పుడు మనకి ఇండియాలో స్పిరిచువల్ టూరిజం చాలా డెవలప్ అవుతుంది. స్పిరిచువల్ టూరిజం అని అంటే లైక్ ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రం ఉంది, రైట్? ఆ పుణ్యక్షేత్రానికి జనాలు వస్తూ ఉంటారు, అక్కడ ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి. ఆ టైంకి వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయడము, అవి తర్వాత అదేంటి రూమ్స్ ఏర్పాటు చేయడము. అండ్ ఈవెన్ మీరు చెప్పినట్లే ట్రావెల్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ చేసి ఒక వ్యాన్ లాగా మాట్లాడి మేమే తీసుకెళ్ళి మేమే తీసుకొస్తాం. సో ఇవన్నీ దానికి సంబంధించిన బిజినెస్. సో ఎప్పుడైనా బిజినెస్ అన్నది ఏంటి అని అంటే అక్కడ అవసరాన్ని బట్టి పుట్టుకొచ్చేది బిజినెస్. కాబట్టి ఎన్ని అవసరాలు పుడుతూ ఉంటాయో అన్ని కొత్త కొత్త బిజినెస్లు వస్తూ ఉంటాయి. అచ్చా ఇప్పుడు ఇది అవుట్డేటెడ్ అయిపోయిందేమో, దీంట్లో నాకేమీ రాదేమో అన్నది మాత్రం ఉండదు. ఆ ఉన్నదాన్నే మీరు కొత్తగా ప్రెజెంట్ చేసినా అదొక కొత్త బిజినెస్ అయిపోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటి మనకు ఆన్లైన్ బిజినెస్ బాగా రన్ అవుతుంది. ఇది వరకు మీకు కుట్లు అల్లికలు వచ్చిన వాళ్ళు, డిజైనింగ్ చేయగలిగిన వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని కనుక్కొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఆన్లైన్ ఫెసిలిటీ వచ్చింది, సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడుకోగలిగినట్టు అయితే మీకు వచ్చిన స్కిల్ ని మీరు మామూలుగా ఇన్స్టాగ్రామ్ పేజెస్ అనో అవన్నీ పెట్టారు, మీకు అక్కడి నుంచి ఎంత బిజినెస్ డెవలప్ అవుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే అసలు ఇప్పుడు శారీ డ్రైపింగ్ ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఆల్రెడీ ప్రీ ప్లేటెడ్ అని చెప్పేసి చేస్తున్నారు. సో అదెంత ఏంటి ఒక అవసరాన్ని గుర్తించి అక్కడి నుంచి. అండ్ ఇప్పుడు సెలబ్రిటీ వెడ్డింగ్స్ లో అదేంటి ఈవెన్ మెహందీ కూడా ఒక బిజినెస్, పెద్ద బిజినెస్. తర్వాత ఫుడ్ స్పా అంటే మీకు మెహందీకి డాన్స్ పార్టీస్ కి మధ్యలో అదేంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళకి రిలాక్సింగ్ సూతింగ్ అట్మాస్ఫియర్ ఇవ్వడానికి అని చెప్పి ఫుడ్ స్పా అని సెలబ్రిటీ వెడ్డింగ్స్ లో ఈ మధ్య ఇది ఒకటి చాలా ట్రెండింగ్ గా నడుస్తుంది. సో ఇవన్నీ ఏంటి నీకు ఎప్పుడైతే ఒక్కొక్క ఏరియాకి దానికి సంబంధించి ఏం అవసరాలు ఉన్నాయో చూసి దీన్ని మేము ఇలా మీకు ఇవ్వగలము అని చేయగలిగితే, చెప్పగలిగితే, దాన్ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేయగలిగితే అది ఒక బిజినెస్ అవుతుంది. అది ఎలా కరెక్ట్ గా ప్రెజెంట్ చేయాలి, ఒక ఐడియాని మనము దాన్ని ఎలా రచించాలి, దానికి ఒక ప్లాన్ ఎలా గీయాలి, ఆ ప్లాన్ గీసినప్పుడు దానికి కావాల్సినవి ఏమిటి అన్నది అవన్నీ నేర్పించేదే ఎంబీఏ. ఎస్, అంటే ఇప్పుడు ఎంబీఏ చేసిన వాళ్ళకి అంటే ఖచ్చితంగా ఏమంటారు స్టడీస్లో 100 మార్క్స్ అవసరం లేదు. వాళ్ళకి ఏమంటారు నాలెడ్జ్ ఉండాలి, ఏమంటారు సొసైటీ పైన ఏం జరుగుతుంది, సో జనాలకి ఏం కావాలి, మనకేం కావాలి, మనం ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయి, జనరల్ అవేర్నెస్,
ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, తర్వాత మన ఎన్వైరన్మెంట్ని స్కాన్ చేసి ఇప్పుడు ఏది చేస్తే బాగా వస్తుంది అది ఇక్కడ ఉండాలి. సో ఇట్ ఈస్ ఆల్ హియర్ అనమాట. అది ఎవరికన్నా బాగా రాణిస్తారు. ఓకే, ఇప్పుడు మనం బిజినెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు జాబ్ విషయానికి వస్తే ఎంబీఏ ఇప్పుడు మార్కెట్లో ఎంత ఎంబీఏ గురించి మార్కెట్లో ఎలా ఉంది డిమాండ్? చాలా ఉంది. ఇప్పుడు ఇంకా పెరగబోతుంది, కంటిన్యూస్గా పెరుగుతుంది కూడా. ఒకవేళ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతి ఇంజనీర్ ఇప్పుడు వచ్చి యూ విల్ ఫైండ్ చాయిస్ ఏంటి అంటే మేనేజ్మెంట్. ఎందుకు అని అంటే లైక్ ఇంజనీరింగ్ కానీ ఇంకోటి కానీ టెక్నికల్ జాబ్స్. టెక్నికల్ జాబ్స్ ఎప్పుడైనా ఏంటంటే ఆ లైన్లోనే మీరు స్పెషలైజ్ చేయడానికి పనికొస్తాయి. కానీ ఏ కంపెనీ అయినా చూస్తే టెక్నికల్గా ఏంటి అని అంటే అది ఆపరేషనల్ సైడ్కి వస్తుంది, రైట్? అంటే కింద లెవెల్లో రోజు మీరు చేయడానికి పనికొచ్చేవి. దాన్ని పై స్థాయికి తీసుకెళ్ళాలి అని అంటే టెక్నాలజీ ఎంత అవసరమో ఆ టెక్నాలజీని ఎలా మేనేజ్ చేయాలన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఏంటి అని అంటే మీరు టెక్నికల్గా ఏవి నేర్చుకున్నా దానికి మేనేజ్మెంట్ యాడ్ ఆన్ అనమాట. అది దీనికి యాడ్ అవుతే మీకు హయ్యర్ లెవెల్ జాబ్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఓకే, సో you see a person who has specialized in sciences and technology. ఓకే, ఆ సైన్సెస్ అండ్ టెక్నాలజీ స్పెషలైజ్ చేసిన తర్వాత ఇఫ్ దట్ పర్సన్ అతను ఒక పై స్థాయికి వెళ్ళాలనుకుంటే మాత్రం దానికి మేనేజ్మెంట్ తోడవ్వాలి. తోడైనప్పుడు అతని ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎంబీఏ ఎవరికైనా ఎప్పుడైనా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గోయింగ్ ఇన్ టు హయ్యర్ పొజిషన్స్ చాలా అవసరం. ఓకే, ఇప్పుడు ఎంబీఏ చదివిన స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మేడం? చాలా ఉంటాయి నాన్న. ఏంటి అని అంటే ఇప్పుడు ఎంబీఏ చదివాను కాబట్టి నేను మేనేజర్ని మాత్రమే అవుతాను అని తీసుకోకుండా నేను మేనేజర్ అయ్యే క్రమంలో దీంట్లో ఉన్నవన్నీ నేర్చుకుంటూ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవాలి అనే దృక్పథంతో స్టార్ట్ చేస్తే మాత్రము జాబ్స్కి ఎక్కడా కొరత లేదు. ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్ అని ఇలా స్పెషలైజేషన్స్ అని చెప్పాను. ఇంకా దాంతోపాటు ఇప్పుడు కొత్తగా బిజినెస్ అనలిటిక్స్ అని వచ్చింది. ఓకే, బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, ఓకే, టెక్నాలజీ మేనేజ్మెంట్ అంటాం, ఇది ఒకటి స్పెషలైజేషన్ వచ్చింది ఎంబీఏలో. సో వీటన్నిటికీ ఏంటి అని అంటే టెక్నాలజీ మేనేజ్మెంట్, టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసుకొని టెక్నాలజీలో ఏం కావాలి అని చూసినా కావాల్సింది ఏంటి అని అంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి మేనేజ్మెంట్ ఫంక్షన్ ఏంటి అన్నది తెలిసి ఉండాలి. ఓకే, సో నేను మేనేజర్ని మాత్రమే అవుతాను అని అంటే కింద లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మేనేజర్ అవుతే ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు, రైట్? సో ఎంబీఏ చేసిన తర్వాత నీ టాలెంట్, నీ పట్టుదల నువ్వు ఎక్కడి దాకా తీసుకెళ్ళగలవు అన్న దాని మీద ఉంటుంది. అండ్ నేను ఫైనాన్సే చేశాను కాబట్టి అదే జాబ్ తీసుకుంటాను అనే అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ బౌండరీస్ కూడా చాలా ఫేడ్ అయిపోయాయి. Okay, a finance student can take up a technology job, okay, associated job, okay, లేదా హెచ్ఆర్ అసోసియేటెడ్ జాబ్, అక్కడ నుంచి ఫైనాన్స్ లోకి పైకి వెళ్ళిపోవచ్చు. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే మొండిగా అలానే ఉండిపోతారు అనమాట. అది నాకు ఇదే ప్లేస్ కావాలి, నో ఇవంతా నాకు వద్దు, ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా వద్దనుకుంటూ ఉంటారు. మేము చెప్తాం, నా కాలేజ్ లో నేను స్టూడెంట్స్ కి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని అలా రెస్ట్రిక్ట్ చేసుకోకండి అన్లెస్ యు ఆర్ ఫోకస్డ్ అండ్ మీరు దానికోసం గట్టిగా కృషి చేశారు, ఓకే, అండ్ కాన్ఫిడెంట్గా ఉన్నారు నాకు ఇది వచ్చేస్తుంది అని, దెన్ యూ గో ఫర్ ఇట్. కాదు అని అంటే మీరు ఏ వస్తే అవి తీసుకోండి, కొంచెం రిలేటెడ్గా తీసుకొని వాటిని మలుచుకోవడం చాలా ఈజీ ఎంబీఏలో. ఇప్పుడు వేరే సబ్జెక్ట్స్లో మీరు అలా చేస్తే కష్టం, ఈ లైన్లోకి వెళ్ళిన తర్వాత దీంట్లో మార్చుకొని ఇంకో లైన్లోకి వెళ్ళడం కష్టం. కానీ ఎంబీఏలో ఆ కష్టం లేదు, ఇట్ ఈస్ ఈజీ. ఓకే, ఎందుకు అని అంటే బౌండరీస్ తగ్గిపోయాయి యాజ్ ఐ సెడ్. ఆ తర్వాత మీరు ఫైనాన్స్లో బిహేవియరల్ ఫైనాన్స్ అని ఉంది. బిహేవియరల్ ఫైనాన్స్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు సైకాలజీ, ఆర్గనైజేషనల్ సైకాలజీ అండ్ పీపుల్ సైకాలజీ. ఓకే, సో దానికి మళ్ళీ హెచ్ఆర్ కావాల్సి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం హెచ్ఆర్ తీసుకున్నాం, పీపుల్ మేనేజ్మెంట్ అంటాం. పీపుల్ మేనేజ్మెంట్ క్యాన్ బి ఇంటర్నల్ పీపుల్, అంటే ఆఫీస్ లోపల ఎలా మేనేజ్ చేస్తావు, ఆఫీస్ బయట ఎలా మేనేజ్ చేస్తావు, ఆఫీస్ బయట మేనేజ్ చేసేదే మళ్ళీ మార్కెటింగ్ కోసం తీసేసుకోవచ్చు. సో యూ హ్యావ్ ఓవర్లాప్స్ అనమాట. కాబట్టి ఏ స్పెషలైజేషన్ లో నుంచి మీకు వచ్చిన జాబ్ తీసుకున్నా దాన్ని మీరు మలుచుకొని మళ్ళీ మీకు కావాల్సిన ఏరియాకి వెళ్ళిపోవచ్చు. అంతే, అంటే మనకి వచ్చిన దాన్ని యూజ్ చేసుకొని మనకు కావాల్సింది ఎలా వెళ్ళాలనే ఐడియా ఉండాలి అండ్ అది ఈజీ కూడా.
ఒక రకంగా ఎంబీఏలో చాలా ఈజీ. మీరు ఇప్పుడు అది కాకుండా సైన్సెస్ తీసుకున్నారు, ఒక ఏరియా ఆఫ్ స్పెషలైజేషన్ తీసుకున్నారు, ఓకే, దాంట్లో నుంచి ఇంకో స్పెషలైజేషన్ ఏరియాకి వెళ్ళడం కష్టం. ఓకే, అలాంటి కష్టం ఎంబీఏలో లేదు. అందుకని దాని గురించి కూడా మీరు వరీ అవ్వక్కర్లేదు. నేను ఫైనాన్స్ చేశాను, హెచ్ఆర్ జాబ్ వచ్చింది, లేదా నేను నాకు సేల్స్మెన్ జాబ్ వచ్చింది, మార్కెటింగ్ జాబ్ వచ్చింది, ఎలా నేను అంత ఆలోచించక్కర్లేదు. చాలా మంది పిల్లలకి ఈ డౌట్ ఉంటుంది, మ్యామ్ నేను ఫైనాన్స్ తీసుకున్నాను, నాకేమో మార్కెటింగ్ జాబ్స్ వస్తున్నాయి, తీసుకోవాలా వద్దా, ఎలా అని అడుగుతూ ఉంటారు. యూ డోంట్ హ్యావ్ టు వరీ. మీరు మార్కెటింగ్ తీసుకున్నా ఎందుకు అనంటే ఖాళీగా ఉంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేయరు. అండ్ కొంతమంది పేరెంట్స్ కూడా మ్యామ్ ఇప్పుడు మీరు చెప్పినట్లే ఇప్పుడు స్టూడెంట్స్ ఏమో దానికి రెడీగా ఉంటారు. అండ్ నేను ఇప్పుడు మీరు చెప్పినట్లే హెచ్ఆర్కి వాళ్ళు చదువుకున్న వాళ్ళ టార్గెట్ అదైనప్పటికీ వచ్చిన జాబ్లో మనం వెళ్తూ ఉందాం అనుకున్నా కూడా పేరెంట్స్ ఒప్పుకోరు. అండ్ వాళ్ళకి ఎలా తెలియదు, అవగాహన లేక ఒప్పుకోరు. కానీ అస్సలు అలా ఆలోచించక్కర్లేదు. అలా ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి? అంటే చాలా మంది వచ్చారు, స్టూడెంట్సే చెప్పేవాళ్ళు, ఇప్పటికీ చెప్తారు. ఇప్పుడు మా దేంటి ప్లేస్మెంట్స్ అవి వచ్చినప్పుడు మాక్సిమం మార్కెటింగ్ వస్తాయి. ఎందుకు అనంటే అట్ ది ఎంట్రీ లెవెల్ మార్కెటింగ్ ఎక్కువగా ఉంటాయి, మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. మీకు ఫైనాన్స్వి కానీ హెచ్ఆర్వి కానీ నంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయి. సో పిల్లలు ఏంటి అని అంటే మ్యామ్ నాది ఫైనాన్స్ స్పెషలైజేషన్, నేను అదే తీసుకుంటాను, నేను ఇంకోటి తీసుకోను అని అంటారు. అప్పుడు మేము కూర్చొని చెప్తాం అనమాట, ఖాళీగా ఉంటే యూ విల్ నాట్ బి రికగ్నైజ్డ్. ఓకే, అండ్ ఇది చేసుకుంటూ యూ క్యాన్ సర్చ్ ఫర్ యువర్ జాబ్. ఇంకోటి మేము ఏం చెప్తాము అని అంటే మీ డిగ్రీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 5 years మీరు ఎన్ని జాబ్స్ కావాలంటే అన్ని జాబ్స్ మారాలి. ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఒకటే కాదు, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అది కాకుండా ఏంటి అని అంటే నేను ఇది బాగా నేర్చుకోగలనేమో, నాకు ఇది బాగా వచ్చేమో అని మనం చదువుతాం. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ప్రాక్టికల్గా చేసేంత వరకు అచ్చా నాకు ఈ ఏరియా కాదు ఈ ఏరియా బాగుంది అని తెలియదు. ఓకే, సో మన డిగ్రీ అయిపోగానే డిఫరెంట్ జాబ్స్ తీసుకున్నప్పుడు అసలు నేను ఎక్కడ బాగా పనికొస్తున్నాను అన్న అసెస్మెంట్ మనకు జరుగుతుంది. చాలా మంది చూసే ఉంటారు, సెల్ఫ్ రిలేషన్ అంటే ఆ టైంలో వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది అది? ఎప్పుడైతే మీరు రకరకాల జాబ్స్ చేస్తేనే కదా తెలుస్తుంది. అంతే, వేర్ డు యు హోల్డ్ గుడ్. ఇంకొకరు చెప్పేదానికంటే మనం దాన్ని పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే మనకి దాని గురించి అర్థమవుతుంది. సో ఐ సజెస్ట్ మీరు జాబ్ వచ్చిన వాటిలో మంచిది వెంటనే చూస్ చేసుకోండి. చూస్ చేసుకొని చేయడం మొదలుపెట్టండి. చేయడం మొదలుపెట్టి కానీ ఆగిపోకండి. మీ ఏరియావి అదేంటి అప్లై చేస్తూ తీసుకుంటూ ఉండండి. ఇక్కడ నుంచి మ్యాక్సిమం 1.5 year, ఓకే, అంతకన్నా ఉండకూడదు. ఓకే, మారిపోవాలి. అంటే లైక్ ఇప్పుడు ఈ ఏరియా కాదు నేను ఇంకో ఏరియా చూస్తున్నాను కానీ ఇది తీసుకున్నాను అన్నప్పుడు మారిపోవాలి. కానీ మీకు ముందే మీ ఏరియాది వచ్చేసింది, దెన్ దాంట్లోనే కంటిన్యూ అయిపోవచ్చు. సో అలా మారుతూ ఫస్ట్ 5 years రకరకాల జాబ్స్, రకరకాల ప్రొఫెషన్స్ కూడా మీరు మారచ్చు. మారి దేంట్లో బాగుందో చూసుకొని ఏదైతే మీకు ఈజీగా మీరు తెచ్చుకోగలుగుతున్నారో చూసుకొని అప్పుడు మీరు తీసుకోవచ్చు. అప్పుడు ఇంకా సక్సెస్ఫుల్ అవుతారు. చాలా చక్కగా చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఎంబీఏ తీసుకోవాలా ఎంసీఏ తీసుకోవాలా అనుకుంటూ ఉంటారు. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి, అసలు కన్ఫ్యూజన్ ఉన్న స్టూడెంట్స్కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా? MBA is a general subject నాన్న. As I said, MBA మీరు హైయర్ పొజిషన్స్కి వెళ్ళే కొద్దీ మేనేజ్మెంట్ చాలా అవసరం. MCA ఏంటి, కంప్యూటర్ అప్లికేషన్స్. యాక్చువల్లీ ఇప్పుడు దానికి డిమాండ్ తగ్గింది అని అంటున్నాము. ఎందుకు అని అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్గా టెక్నాలజీ మేనేజ్మెంట్, మీరు టెక్నాలజీ నేర్చుకుంటున్నారు. ఓకే, కానీ ఇంజనీరింగ్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి, స్పెషలైజ్డ్ టెక్నాలజీ కోర్సెస్. ఓకే, సో ఎంసీఏకి మీరు ఇప్పుడు బీటెక్ కానీ బీఈ కానీ చదివిన దానికి మీకు ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ఇంజనీరింగ్ చేయలేదు ఆర్ ఇంట్రెస్ట్ లేదు కానీ తర్వాత వాళ్ళు టెక్నాలజీ రిలేటెడ్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, అలాంటి వాళ్ళు ఎంసీఏ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దానికి కూడా తగ్గిపోయింది. నేను చెప్పాను డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అని వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్లాప్ అయిపోతాయి. ఇప్పుడు అదేంటి ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఇవి రెండు కలిపే మనకి ఏఐ డేటా సైన్స్. ఓకే, సో ఎంసీఏలో మీరు టెక్నాలజీ పార్ట్ నేర్చుకుంటారు, ఎంబీఏలో ఓవరాల్ మేనేజ్మెంట్ పార్ట్ నేర్చుకుంటారు. దాంట్లో టెక్నాలజీ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ తీసుకుంటే టెక్నాలజీ విత్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు. రెండు ఇక్కడ దొరికిపోతాయి. ఓకే, ఓన్లీ ఎంసీఏలో చేసేది మనం ఎంబీఏలో 2 చేసేయచ్చు మొత్తం కంప్లీట్, అంటే ఒక స్థాయి దాకా. ఓకే, ఒక స్థాయి దాకా. ఎందుకు అని అంటే అప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి నాన్న.
టెక్నాలజీ అప్లికేషన్స్. ఇప్పుడు మనం ఇప్పుడు ఒక లెర్నింగ్ సిస్టమే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. లెర్నింగ్ సిస్టమే క్రియేట్ చేసినప్పుడు లెర్నింగ్ సిస్టమ్కి ఎన్ని రకాల డేటా మేనేజ్మెంట్లు ఉండాలి అని అంటే, పిల్లల డేటా కలెక్ట్ చేయాలి, టీచర్స్ డేటా కలెక్ట్ చేయాలి, కోర్స్ కంటెంట్ డేటా కలెక్ట్ చేయాలి, అటెండెన్స్ డేటా కలెక్ట్ చేయాలి, ఓకే, తర్వాత నీ ప్రోగ్రెస్ డేటా కలెక్ట్ చేయాలి, దీన్ని ఎగ్జామినేషన్ దానికి అనుసంధానం చేయాలి, మెమోస్కి మళ్ళీ సపరేట్గా తీసుకోవాలి, తర్వాత ఓవరాల్ అన్ని ఇయర్స్కి దీన్ని రిలేట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఎంసీఏ చేస్తే ఏం చేస్తారంటే దీని ప్రోగ్రామింగ్ మీరు చేస్తారు. ఎంబీఏలో చేస్తే ఏం చేస్తాము అని అంటే ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను ఇదొకటి 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 ఇదొకటి, దీనికి కావలసిన యూస్ కేసెస్ తయారు చేస్తాం. ఓకే, నేను ఏం చేస్తాను, ఏది ఎక్కడి నుంచి డేటా నీకు తీసుకోవాల్సి వస్తుంది, ఆ లింకింగ్ ఏంటి, ఆ లింక్ ప్యాటర్న్ ఎంబీఏలో చెప్తాం. ఓకే, దాని ప్రోగ్రామింగ్ ప్యాటర్న్ ఎంసీఏ నుంచి వచ్చిన వాళ్ళు చేయగలుగుతారు. అంటే ఈజీ సింపుల్ అండర్స్టాండింగ్కి చెప్తున్నాను. ఓకే ఓకే, డన్, అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ కెరియర్లో గ్రోత్ అవ్వాలంటే ఇంపార్టెంట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఎంబీఏ ఎప్పుడైనా ప్రాజెక్ట్ బేస్డ్ అని అంటాం. ఎందుకు అంటే ఎంత థియరిటికల్గా చెప్పినా అది మనం దాంట్లో దిగి చేస్తేనే కదా తెలుస్తాయి. రైట్, దానికి ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ ఉండాలి. ఇప్పుడు దేంట్లో స్పెషలైజేషన్ చేస్తున్నాము అది దాన్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్స్ చేస్తాం. అసలు ప్రాజెక్ట్స్ కన్నా ముందు ఎంబీఏలో జాయిన్ అయినప్పుడు ఎప్పుడైనా మేము స్టూడెంట్స్కి సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే, మీరు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయండి, మేనేజ్మెంట్ మీట్ ఆర్గనైజ్ చేయండి. మేనేజ్మెంట్ మీట్స్ అని వినే ఉంటారు ఎంబీఏ కాలేజెస్లో. మేనేజ్మెంట్ మీట్లో ఏం చేస్తారు, మన ఏరియాస్ ఏవేవైతే స్పెషలైజేషన్ దాని రిలేటెడ్ మీరు కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు, రకరకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. సో ఆ దీంట్లో యూనో మీరు ఫైనాన్సెస్ దగ్గర నుంచి స్పాన్సర్స్ని ఐడెంటిఫై చేయడం, ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయాలి, రైట్, ఆ ప్రోగ్రామ్స్కి ఏమేం కావాలి, దెన్ అదేంటి కాలేజెస్కి వెళ్ళి ఎలా మీరు పిలుస్తారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు, కాంపిటీషన్స్ ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఓకే, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఎలా చేస్తారు. సో ఈ మొత్తం ఈ ఒక్క మేనేజ్మెంట్ మీట్ మీరు కండక్ట్ చేస్తే ఎంబీఏలో థియరీలో మనం ఏవైతే చెప్తామో అవన్నీ ప్రాక్టికల్గా యూ విల్ గెయిన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనమాట. లాజిస్టిక్స్ దానికి ఏర్పాటు చేయడం, హాస్పిటాలిటీ ఏర్పాటు చేయడం, ఇవన్నీ పిల్లలు తమకు తాము చూసుకుంటారు దాంట్లో అండర్ ది గైడెన్స్ ఆఫ్ టీచర్స్. పిల్లలు చేయాలి. సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మొత్తం వస్తుంది మీకు. ఓకే, అప్పుడు ఓవరాల్ మేనేజ్మెంట్ది మేనేజ్మెంట్ మీట్లో నేర్చుకుంటారు, వర్క్షాప్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ చేసి. అలాగే ఒక టాపిక్ స్పెషలైజేషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఇన్ డెప్త్గా అసలు ఎలా ఉంటుంది, ఓకే, ఆన్ గ్రౌండ్ దాన్ని ఐ మీన్ హౌ ఇస్ ఇట్ వర్క్డ్ అవుట్, అది ప్రాజెక్ట్ ద్వారా నేర్చుకుంటారు. అండ్ అదొకటే కాదు, ఇప్పుడు వెంటనే మీకు ఏంటి ఇండస్ట్రీ మీకు ప్లేస్మెంట్ కావాలి. ఎంబీఏలో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ఇంక్రీజింగ్ యువర్ నెట్వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ మీట్ చేసినప్పుడు వస్తుంది. అప్పుడు మీరు కంపెనీలను పిలుస్తారు మీ కాలేజ్కి, మా దగ్గర ఇంత టాలెంట్ ఉంది అని అర్థమవుతుంది. ప్రాజెక్ట్ చేసాం, రియల్ టైం ప్రాజెక్ట్. అప్పుడు కంపెనీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఓకే ఈ కాలేజ్లో పిల్లలు బాగున్నారని వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఓకే, మేనేజ్మెంట్ మీట్ అలా పనికి వస్తుంది. అప్పుడు మీకు ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇస్తారనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనం జడ్జిగా పిలిచాం, స్పాన్సర్గా పిలిచాం, ఓకే, దే మే సే ఓకే ఈ కాలేజ్లో ఈ పిల్లలు ఉన్నారు, ఈ స్పెషలైజేషన్ పిల్లలు వీళ్ళు బాగా కండక్ట్ చేశారు, ఐ నీడ్ దీస్ పీపుల్ ఫర్ ద ప్రాజెక్ట్. దాని తర్వాత ఈవెన్చువల్గా మీకు ప్లేస్మెంట్ కూడా వస్తుంది. సో ఇన్ని ఉంటాయి. ఓకే, ఇంటర్న్షిప్ కానీ ప్రాజెక్ట్ కానీ కంపెనీస్కి వెళ్ళి యాక్చువల్ రియల్ టైమ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఒక కేసు వస్తే దాన్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, అవన్నీ చేయడానికి ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, అది పనిచేస్తుంది. ఓకే, నైస్ మ్యామ్. అని ఇంకొకటి ఏంటంటే చాలామంది కొంతమంది డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటారు, బట్ ఏంటంటే రెగ్యులర్గా అటెండ్ అవ్వలేము. సో డిస్టెన్స్ సొల్యూషన్ ఉంది కాబట్టి డిస్టెన్స్ చేస్తారు. ఎలా అంటే ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా కాలేజ్కి వచ్చే స్టూడెంట్స్కి ఎలా ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలా లేదు మేము డిస్టెన్స్ చేసుకునే వాళ్ళకి ఎలాంటివి ఉంటాయి ఆపర్చునిటీస్? ఓకే, ఎంబీఏ ప్రోగ్రాంలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే డిస్టెన్స్లో చేసినా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, రెగ్యులర్ మోడ్లో చేసినా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే, అంటే రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అంటారా? డిఫరెన్స్ ఉండదు అని కాదు. ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను ఎంబీఏ ఈజ్ వాట్ అక్కడ మీరు ఫీల్డ్లో చేస్తున్నది. ఓకే, చాలా మంది టెక్నికల్గా ఫస్ట్ చదువుకుని హైయర్ పొజిషన్స్కి వెళ్ళే అప్పుడు అరే ఎంబీఏ చేస్తే బాగుండు అనుకుంటారు. సో అంటే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ ఉంది,
లేదా వాళ్ళకి ఐ మీన్ వాళ్ళు ఆల్రెడీ జాబ్ వచ్చేసింది, కానీ తర్వాత ప్రోగ్రెషన్కి MBA చేస్తే మేనేజీరియల్ పొజిషన్స్కి వెళ్ళిపోతాము అని ఉన్న వాళ్ళు డిస్టెన్స్లో చేశారనుకోండి, వాళ్ళకి కలిసి వస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళు జాబ్లో ఉన్నారు, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, కానీ తర్వాత అది యూస్ఫుల్ అవ్వాలి అని అంటే వాళ్ళకి MBA చేస్తే మంచిది కాబట్టి సో డిస్టెన్స్లో వచ్చి చేస్తారు. యాజ్ సచ్ MBA ప్రోగ్రామ్ డిస్టెన్స్లో అందుకే ఇంట్రడ్యూస్ చేశారు. లాట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అని ఉన్నాయి, టెక్నాలజీ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, లేదా ఒక ఇప్పుడు మేనేజరియల్ పొజిషన్స్ అన్నాను, ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ కూడా ఉంటాయి. అలాగే ఐ మీన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఓకే, ప్రోగ్రామ్ మేనేజర్, ఓకే, ఇవన్నీ అదేంటంటే హై లెవెల్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ అన్నమాట. ఓకే, మీరు నెమ్మదిగా ఆ పొజిషన్స్కి చేరుకోవాలి అనుకుంటే ఈ ప్రోగ్రామ్స్ చేశారనుకోండి, ఇట్ బికమ్స్ ఈజీ. ఓకే, వైస్ ప్రెసిడెంట్ పొజిషన్స్ కానీ, డైరెక్టర్ పొజిషన్స్ కానీ, సో వాళ్ళంతా ఉద్యోగం మానొచ్చి చేయలేరు కదా. అండ్ వాళ్ళకి కావాల్సింది ఇట్ ఈస్ లైక్ ఫోకస్డ్ అప్రోచ్. సో అలాంటి వాళ్ళ కోసము డిస్టెన్స్ వర్క్స్ బెస్ట్. ఓకే, రెగ్యులర్ ఎవరు అని అంటే ఇప్పుడే డిగ్రీలు కంప్లీట్ చేసుకొని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే రెగ్యులర్ MBA ప్రోగ్రామ్ చేస్తే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సబ్జెక్ట్ బాగా వాళ్ళకి తెలుసుకోవాలి, ఇన్వాల్వ్ అవ్వాలి. నేను ఇంతవరకు చెప్పినట్టుగా మేనేజ్మెంట్ మీట్స్ కండక్ట్ చేయడము, ప్రాజెక్ట్స్ చేయడము. అండ్ ఇంకోటి డిగ్రీ వెంటనే అయిపోయిన వాళ్ళు కూడా, ఫ్రెషర్స్ కూడా అంటే MBA డిస్టెన్స్ చేసుకుందాంలే, పెద్ద ఇంపార్టెంట్ ఏముంది, అది ఈజీనే కదా అనుకుంటారు, నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి వారికి ఏమైనా సజెషన్ ఇస్తారా, అంటే కరెక్టా కాదా అని? చాలా మటుకు చూస్తే అదంతా కరెక్ట్ కాదు నన్ను. ఎందుకు అని అంటే ఇప్పుడిప్పుడే మీరు ఇంకా నేర్చుకుంటున్నారు, రైట్? అండ్ ఇప్పుడు అలా చాలా మంది చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అంటే చాలా అవసరంగా ఉంటే జాబ్ చేసుకుంటూ చదవడానికి వస్తారు. అలాంటి వాళ్ళని కొంతమందిని మినహాయిస్తే, ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ కాబట్టి మనం ఏం అనలేము. అదర్వైజ్ నా సజెషన్ ఏంటి అని అంటే మీరు MBA రెగ్యులర్ ప్రోగ్రాంలో జాయిన్ అవుతే మాత్రము దాన్ని మొత్తం బాగా తెలుసుకుని హాయిగా దాన్ని ఎంజాయ్ చేసి, స్టూడెంట్ ఫేస్ మళ్ళీ రాదు, ఎంజాయ్ చేసి ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ మీ నెట్వర్త్ ఇంప్రూవ్ చేసుకుని జాబ్కి వెళ్ళడమే మంచిది. ఓకే మ్యామ్, MBA స్టూడెంట్స్ మెయిన్గా మీరు చూసిన, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలామంది స్టూడెంట్స్ని చూస్తుంటారు, ఎక్కువగా చేసే మిస్టేక్స్ ఏంటి? చెప్పాక వాళ్ళు ఏంటి అని అంటే ఫస్ట్ వాళ్ళలో జాయిన్ అయినప్పుడు MBA చేయాలి అని జాయిన్ అవుతారు, కానీ ఆ MBA ఏంటి అంటే చాలా లైట్, పర్వాలేదని తీసుకుంటారు. ఇట్స్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్గా వస్తారు. అంటే MBA డిగ్రీ ఉంటే మనకి ఎప్పటికైనా పనికి వస్తుంది అన్న ఒక సర్టిఫికెట్ కోసము అని వచ్చే వాళ్ళు ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. ఓకే, అదొక ప్రాబ్లం. ఇంకోటి ఏంటి అని అంటే చెప్పాక MBA చేస్తున్నారు అని అంటే వాళ్ళలో ఒక ఉత్సాహం, ఇది చెయ్యాలి ఆ తపన ఉండే వాళ్ళైతే బాగుంది. అలాంటిది లేదు, వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకునే రకం కాదు, ఓకే, వాళ్ళని తోస్తే తప్ప చేయరు, లేకపోతే బయటికి వెళ్ళి నలుగురితో కలిసి చేయలేరు, అలా ఉన్న వాళ్ళకి అంత సజెస్టబుల్ కాదు. ఎందుకు అని అంటే ఎప్పటికైనా వాళ్ళు బయటికి వస్తే తప్ప వాళ్ళకి దాంట్లో ఉండే బెనిఫిట్ రాదు. అవును, ఓకే, నేర్పించేది అందరికి ఒకటే రకంగా నేర్పిస్తాం, యూ విల్ నాట్ బి బెనిఫిటెడ్. రాకపోతే నేను MBA చేశాక నాకేం రాలేదు అన్నది ఒకటి మిగిలిపోతుంది. సో ఆ తృష్ణ, లైక్ ఇది MBA మేనేజ్మెంట్ నేను చేస్తున్నాను, నాకు ఇది రావాలి, అండ్ ఎప్పటికప్పుడు కొత్తది నేను నేర్చుకోవాలి అని ఆసక్తి ఉన్న వాళ్ళకైతే MBA ప్రోగ్రామ్ చాలా మంచిది. ఎందుకంటే బయట చేంజెస్ జరిగే కొద్దీ మేనేజ్మెంట్లో చాలా మార్పులు వస్తున్నాయి. చిన్న ఎగ్జాంపుల్, కోవిడ్ టైంలో అసలు మొత్తం అంత లోకం ఆగిపోయింది, కానీ కొత్త పద్ధతులు వచ్చాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, హైబ్రిడ్ వచ్చింది, రైట్, వర్చువల్ మెకానిజమ్స్ వచ్చాయి. అప్పుడు కొత్త ఛాలెంజెస్. నువ్వు ఎంప్లాయీస్ని ఎలా కట్టడి చేస్తావు, వాళ్ళు ఎప్పుడు పని చేస్తున్నారో ఎలా చూస్తావు. సో బయట మార్పులు జరిగే కొద్దీ లోపల ఇక్కడ దాని మేనేజ్మెంట్ మార్పులు ఆటోమేటిక్గా జరిగిపోవాలి. సో ఎప్పుడు యూఆర్ ఆన్ అ లెర్నింగ్ ఫేస్ MBAలో. సో ఎప్పుడు నేను ఇది కొత్తది వచ్చిందా దీని గురించి తెలుసుకోవాలి, అలాంటి తపన ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బాగా రాణిస్తారు. మనకి చెప్పే వాళ్ళు ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనం ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటారు. పర్ఫెక్ట్ కాదు, మనలో తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఏదో చేయాలి, నాకు ఏదో కావాలి అనే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే అది చాలా బాగా పనిచేస్తుంది. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. అంటే MBA అంటే ఇంత ఉందా,
అంటే జస్ట్ చదువుకోవాలి, నాకు మార్క్సే రావాలి, నా నుంచి ఉండాలనే ఒక జ్ఞానం అని ఇప్పుడు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ టైంని మా కోసం స్పెండ్ చేసి ఇంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ.